వావ్, జామ్ 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 అనిపించాయి. జాక్ ఫ్రూట్ చూడండి ఎంత బాగుందో. చూస్తా అంటే ఇప్పుడే తినేద్దామా అనిపిస్తుంది నాకైతే. ఈ జాక్ ఫ్రూట్ను తెలుగులో వచ్చిందని పనసపండు అంటారు. ఇప్పుడే తొనలు తీసి పెట్టినాను. దీంట్లో వచ్చిందను మంచి పోషకాలు ఉంటాయి. విటమిన్ ఏ అండ్ విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇది ఆస్తమా పేషెంట్స్కి చాలా మంచిది. అనీమియాని తొలగిస్తుంది. ప్లస్ ఎముకలకు కూడా మంచి బలాన్ని ఇస్తుంది. బీపీ అయితే ఇంకా ఫుల్ కొంచెము కంట్రోల్లో ఉంటుంది. రోజు 1-2 పీసులు తిన్నామనుకో బీపీ కూడా చాలా కంట్రోల్లో ఉంటుంది. మంచి పొటాషియం ఉంటుంది దీంట్లో. కాబట్టి రోజుకు 1 పీసు లేదా 2 పీసులు తినండి, చాలా మంచిది పనసకాయ. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా పనసకాయ దొరికితే కన్నా 1-2 పీసులు తినండి, చాలా మంచిది. దీన్ని చూస్తా అంటేనే నాకు ఒక సామెత కూడా ఒకటి గుర్తొస్తుంది తెలుగులో. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు మాణిక్యాలు. నిజంగా బిడ్డలు మాణిక్యాలాగే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఈ మాణిక్యాలు. వావ్, కలర్ఫుల్గా ఉన్నాయి ఈ మాణిక్యాలు. అంతే ఫ్రెండ్స్, దీని గింజలు చూడండి ఎంత బాగున్నాయో. గింజలు తీసేసినాను, బిర్యానీ చేసుకోవచ్చు. కొంతమంది మసాలా కూర చేస్తారు, కొంతమంది అట్లే కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టేసినాను. పొట్టు తీసేసి తింటే కూడా సూపర్గా ఉంటాయి. బాయ్ బాయ్ బాయ్.